హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. నేను ఇల్లు సర్దడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏదో ఒక పని ఉంటూనే ఉందండి. మాకైతే ఇంట్లో వీళ్ళు అంటే ఈ ఇంటికి ఎటువంటి ఇంటీరియర్కి సంబంధించినవి ఏమీ ఇవ్వలేదు. అంటే కర్టెన్కి సంబంధించిన క్లాంపులు కానీ రాడ్స్ కానీ ఏమీ లేవన్నమాట. మేము వచ్చినప్పుడు ఇక మరీ కర్టెన్స్ లేకపోతే బాగుండదు అన్నట్టుగా స్ప్రింగ్స్ అయితే కొట్టేసి ఉంచేసాము. తర్వాత ఇప్పుడు నేను కొంచెం ఇల్లంతా కూడా వన్ బై వన్ సర్దుతా ఉన్నాను కదా, అందువల్ల ఇక ఈ క్లాంప్స్ కూడా నాకు షెల్ఫ్లలో దొరికినాయి అనమాట. అంటే షెల్ఫ్లలో అంటే మా ప్యాకింగ్స్లో దొరికినాయి. ఇక అవి తీసుకొని ఇక్కడైతే ఫిక్స్ చేపిస్తున్నా. అలానే స్టార్టింగ్లో మీరు రాడ్ చూసారు కదా, అది కూడా కర్టెన్కి సంబంధించిన రాడ్ అనమాట. అది కూడా కొత్తదైతే కొనుక్కొచ్చాము, చాలా పెద్దది తెచ్చాము. అది కటింగ్ చేయించలేదండి, వాళ్ళ దగ్గర మిషన్ లేదంట. అందుకని ఇక మేము ఇప్పుడు ఇవి క్లాంప్స్ ఫిట్ చేసుకున్నాక మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకోవాలి. నాకు ఈ డ్రిల్లింగ్ మిషన్ ఉంది కాబట్టి చాలా ఈజీగా ఉందండి పని అయితే. లేదు అంటే ఇలాంటి చిన్న చిన్న పనులకి అసలు ఎవ్వరూ రారు, మనమేమో చేసుకోలేము. అలాంటప్పుడు ఈ పనులన్నీ పెండింగ్ ఉండిపోతాయి కదా. మనము ఎంత చేద్దాం అనుకున్నా కూడా ఏదో వెళ్తే అనిపిస్తూ ఉంటుంది. మెయిన్గా మనకి ఇంట్రెస్ట్ అనిపించదు అనమాట. ఏదైనా చేద్దాం అనగానే ఎవ్వరు చేసేవాళ్ళు లేక, సర్దాలన్నప్పుడు హెల్ప్ చేసేవాళ్ళు లేకపోతే అలానే ఉంటుంది. ఇక నేనైతే ఫైనల్గా ఇక తనోజ్కి వీలున్నప్పుడు, తనోజ్ ఇంట్లో ఉన్నప్పుడు, నాకు కూడా కుదిరినప్పుడు ఒక్కొక్క ఐటము ఒక్కొక్కటి పని అంటే తను చేయగలిగే పనిని తనకి దగ్గరుండి గైడెన్స్ ఇస్తూ నేనైతే నాకు కావాల్సినట్టు చేయించుకుంటూ ఉంటాను. ఇక్కడ వాల్కి స్టిక్ చేయట్లేదండి మేము ఆ క్లాంప్స్. ఎందుకంటే వాల్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా, మళ్ళీ ఇంటి నిండా దుమ్ము అవుతుంది ఎందుకులే అన్నట్టుగా మేమేం చేస్తున్నామంటే డైరెక్ట్గా వుడ్ ఉంది కదా, దానికైతే ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. ఇక మేకులు స్క్రూ మేక్స్ ఉంటాయి కదా, అయితే ఫిక్స్ చేస్తున్నాడు. కాకపోతే దానికి ఆయిల్ పెయింట్ ఉంటుంది కదండి, వుడ్కి జారిపోతూ ఉందన్నమాట. అందుకని నేను పక్క నుండి హెల్ప్ చేస్తూ ఉన్నాను. ఫైనల్గా ఇక ఆ విండోది అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇంకో విండో దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఏంటంటే నేను నెట్ అంటే ఆ డోర్లకు మీరు చూసినట్టయితే నెట్ డోర్స్ కానీ అలాంటివి ఏమీ లేవండి. నేనే ఇక మనకి నెట్ దొరుకుతుంది కదా బయట, మామూలుగా మనము స్టిక్ చేసుకునేది, అది తెప్పించేసి స్టిక్ చేశాను. ఎందుకంటే బాగా దోమలు ఉంటాయండి. నేను ఈవినింగ్ డోర్ వేయగానే ఇక బాగా వేడిగా ఉంటుంది అనమాట. విండోస్ తీస్తేనేమో దోమలు వచ్చేస్తాయి. అందుకని ఇక నెట్ రాగానే ఫస్ట్ ఫిట్ చేయించేసుకున్నా. దాని మీద గినక తను ఆ క్లాంపులు ఫిక్స్ చేశాడంటే మళ్ళీ నెట్ కరెక్ట్గా సెట్ అవ్వదు కదా. అదే చెప్తా ఉన్నా అనమాట, కొంచెం పక్కకి పెట్టు లేదంటే సెట్ అవ్వదు అని చెప్పేసి. ఇక ఫైనల్గా అయితే తను ఇవన్నీ కూడా చూసుకొని నిదానంగా సెట్ అయితే చేసేసాడు. ఇక్కడ ఏంటంటే పని చేసేటప్పుడు కొంచెం టైం ఎక్కువ పట్టిందండి మాకు. ఎందుకంటే అది కొట్టేటప్పుడు దాన్ని ఇది చేసేటప్పుడు ఊకే మేకులు కింద పడిపోతున్నాయి. ఆ సందులో పడితే వాటిని ఏమో తీసుకోలేము కదా. నేను అదే అరుస్తున్నా, కొంచెం కేర్ఫుల్గా పెట్టొచ్చు కదా, ఊరికే కింద పడిపోతున్నాయి అని అరుస్తూ ఉంటే మా తనోజు నేను చేస్తూ ఉంటే పని నాకు ఇంకేదో ఒక వంకలు పెడతా ఉంటారు అని చెప్పేసి అంటూ ఉన్నాడు తను. ఇక ఫైనల్గా అయితే ఈ విధంగా సెట్ చేశానండి. ఈ అవుట్కమ్ ఎలా ఉంది ఒక కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ ఫస్ట్ స్ప్రింగ్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ ఫిక్స్ చేసినాయి, అవి పెట్టేసి ఈ షీర్ కర్టెన్ వేశాను. ఇప్పుడు క్లాంపులు కొట్టించాను కదా, దాని మీద ఏంటంటే రాడ్ పెడతాను. రాడ్ పెట్టడం వల్ల ఫ్రంట్ కొంచెం ముందుకు వచ్చినట్టు ఉంటుంది అనమాట. ఫ్రంట్ వచ్చేటప్పటికేమో కొంచెం మనం మందపాటి కర్టెన్స్ వేసుకోవచ్చు. ఎప్పుడన్నా చీకటిగా ఉంది అని అనిపించినప్పుడు ఆ కర్టెన్స్ని సైడ్ కంటే మనకి వెలుతురు అనేది వస్తూ ఉంటుంది అనమాట. అలానే కర్టెన్ ఉంటుంది, డిజైన్గా అనిపిస్తూ ఉంటుంది, ప్లస్ మనకి లైటింగ్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. అది షీర్ కర్టెన్ కాదండి ఇందాక నేను పెట్టింది, అది శారీ మా మదర్ది అనమాట. తన్మయ్యకి డ్రెస్ కుట్టమనిస్తే నేను ప్రీవియస్గా అంతకుముందు విజయవాడలో ఉన్నప్పుడే నేను దాన్ని విండోస్కి కర్టెన్ లాగా కన్వర్ట్ చేశాను. చాలా బాగుంటుందండి, అది లైట్గా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది, డిజైన్ కూడా మంచిగా కనిపిస్తూ ఉంటుంది. ఇక నేను ఇక్కడ కూడా అవే వేసాను అనమాట. నా దగ్గర హోమ్ సెంటర్కి సంబంధించిన షీర్ కర్టెన్స్ కూడా ఉన్నాయి, కాకపోతే అవి బెడ్రూమ్లో వేసేసాను, అక్కడ కూడా క్లాంప్స్ కొట్టించి. ఇక తర్వాత ఇక ఈ పని అంతా అయిపోయినాక వ్యాక్యూమ్ అది పెట్టేసుకున్నాము. ఇక నేనైతే ఇల్లు తుడిచేసుకుంటున్నా. మాది బ్లాక్ కలర్ టైల్స్ కదండి కింద, బాగా దుమ్ము పేరుకుపోయినట్టుగా అనిపిస్తుంది. ఇంటి ముందు ముగ్గు వేసినా కూడా ఆ ముగ్గు అంతా కూడా తొక్కి ఇంట్లోకి వస్తే అడుగులు అడుగులు మచ్చలు కనిపిస్తాయి అన్నమాట. ఇక నేను అందుకే 2 డేస్కి ఒక్కసారి, లేదు అంటే
వీలైతే రెగ్యులర్గా క్లీన్ చేసేదాన్ని ఇంతకుముందు. ఇప్పుడు కొంచెం హెల్త్ సహకరించట్లేదని చెప్పేసి 2 డేస్కి ఒకసారి కానీ లేదంటే వీక్లీ 2 టైమ్స్ కానీ ఇల్లు తుడుస్తూ ఉంటాను. ఇల్లు తుడిచేటప్పుడు ఏంటంటేనండి కొంచెం ఫ్లోర్ కూడా మాది బాగా స్మూత్గా ఉంటుంది, జారుతూ ఉంటుంది అనమాట. కొద్దిగా కేర్ఫుల్గా నడవాల్సి వస్తుంది. ఎందుకంటే మేము రోడ్డుకి దగ్గరలో ఉండడం వల్ల మెత్తటి దుమ్ము ఉంటుంది కదా, అదంతా కూడా ఆ గచ్చు మీద పడి స్మూత్గా ఉంటుంది అనమాట. ఫ్లోర్ జారుతూ ఉన్నట్టు స్కిడ్ అవుతున్నట్టు అనిపిస్తుంటుంది. ఇంకా మనం రెగ్యులర్గా ఇల్లు మాప్ పెట్టామంటే ఇంకా స్మూత్ అయిపోతాయి అన్నమాట ఆ బండలు. అందువల్ల నేను నా కన్వీనియంట్ని బట్టి ఇల్లు అయితే క్లీన్ చేస్తూ ఉంటాను. ఇక తర్వాత ఈ స్నేక్ ప్లాంట్ ఉంది కదా, దీనికి కూడా వాటరింగ్ అనేది చేస్తూ ఉన్నాను. ఎలాగూ ఇక ముందు శివరాత్రి ఉంది. ఈలోపు నాకు ఈ పనులన్నీ చేయాలంటే అసలు టైం అయిపోతుందండి. అందుకని బయట పనులు, క్లీనింగ్ పనులు ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ చేసేసుకుంటున్నా. ఈ బయట కొంచెం అప్పటికి ఒక 2 డేస్ అయితే మళ్ళీ దుమ్ము కొట్టుకుపోయినట్టే అవుతాయి. కాకపోతే ఆ టయానికి నాకు కొంచెం కుదరకపోయినా కూడా మనకి ఇబ్బందిగా అనిపించదు. మరీ ఒక 4 రోజుల నుంచి పేరుకుపోయిన దానికి ఇప్పటికీ డిఫరెన్స్ ఉంటుంది కదా, అందుకని నాకు వీలైనప్పుడల్లా నేను క్లీన్ చేసేస్తూ ఉంటాను. అలానే ఈ స్నేక్ ప్లాంట్కి కూడా వాటరింగ్ అదంతా చేసేసి పక్కన ఉంచేస్తాను. తర్వాత పాట్లో పెట్టేసుకుంటాను. మాకేంటంటే గచ్చు బ్లాక్ అవ్వడం, అందులోనూ బయట దాని మీద కొంచెం ముగ్గు వేసినా కూడా క్లియర్గా కనిపించదండి. అందుకని నేనైతే స్టెన్సిల్స్తో వేస్తూ ఉంటాను. అలానే ముగ్గు కూడా వేద్దాం అనుకుంటున్నా పెయింట్తో. కాకపోతే ఏంటంటే పెయింట్తో కనుక మనం ముగ్గు వేస్తే ఇక ఒకటే ముగ్గు ఉంటుంది కదా ఇంటి ముందు అని అనిపిస్తూ ఉంది. లేదు అంటేనేమో ఆ ముగ్గుని తొక్కుతూ ఇల్లంతా అసలు మనం ఎంత క్లీన్ చేసినా కూడా శుభ్రంగా ఉండట్లేదు. ఇంకేం చేస్తున్నారండి మీరు కూడా శివరాత్రి ఎలా చేసుకుంటారు? ఏదైనా గుళ్ళకి కానీ అలా వెళ్తారా? మీలో జాగారాలు ఎవరైనా చేస్తారా? నేనైతే ఉపవాసం కానీ జాగారం కానీ ఇంతకుముందు ఉండేదాన్నండి. ఇక ఈ మధ్యన కొంచెం నాకు బ్లడ్ తక్కువ ఉండడం వల్ల కొద్దిగా కళ్ళు తిరుగుతూ ఉంటాయి, ఊరికనే లో బీపీ అవుతుంది. అందుకని సరే ఉండను. కాకపోతే ఏంటంటే పూజ అది చేసుకుంటాం కాబట్టి ఇక నేను మ్యాక్సిమం వీలైనంత వరకు ఇక్కడ మొత్తం క్లీనింగ్ అంతా చేసుకుంటున్నా. అలానే నేను ఊరికి కూడా వెళ్ళొచ్చానండి, స్టాక్ తీసుకొచ్చాను, ఆ వీడియోస్ కూడా షేర్ చేస్తాను. ఇంకా కొన్ని థింగ్స్ కూడా తీసుకొచ్చాను, అవన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. మరి మన వీడియోస్ నచ్చుతూ ఉన్నాయా? మరి నచ్చుతూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు వీడియోలో అయితే నేను ఇంకా మీకు ఈ క్లీనింగ్ కాకుండా ఇంకా యాక్టివిటీస్ ఉంటాయి కదా కొన్ని అవన్నీ కూడా షేర్ చేయట్లా, ర్యాండమ్గా అయితే షేర్ చేస్తున్నాను. దీని తర్వాత నేను ఏసీకి కూడా బుక్ చేశానండి. మాది ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, మా ఏసీలోంచి ఎందుకో కూలింగ్ రావట్లేదు. సరే అని చెప్పేసి ఇంకా ఏసీ సర్వీసింగ్ సెంటర్ వాళ్ళకు కూడా పిలిపించాను. వాళ్ళు కూడా నేను ఈ క్లీనింగ్ అంతా స్టార్ట్ చేసినాక వస్తాము అని అయితే చెప్పారనమాట. మరి ఇక వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, మళ్ళీ డబల్ పని అయిపోతుంది కదా అని అయితే ఆలోచించాను. కాకపోతే వాళ్ళు ఆఫ్టర్నూన్ వస్తాము అని చెప్పిన వాళ్ళు ఈవినింగ్ అయిపోయిందనమాట. ఈలోపు అయితే స్టెప్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడ ఏంటంటేనండి ఎవరి వైపు ఉన్న స్టెప్స్ని వాళ్ళే క్లీన్ చేసుకుంటారు. నేనైతే వాటర్తో ఇలా పోసేస్తాను అనమాట, కిందికి దిగి చేయాలంటే కష్టం కదా. అందుకని ఇక్కడ చూసారా మా బాతులు, తన్మే స్కూల్ నుంచి వచ్చేసింది నయా కడగడం ఇంట్లో పనులన్నీ అయిపోయినాక. ఇక్కడ చూసారా బ్యాగ్లో ఏదో తెచ్చిందని చెప్పేసి ఆ బ్యాగ్ని బట్టి పీకుతూ ఉన్నాయి అన్నమాట. ఇవి ఫస్ట్ ఏదన్నా కొత్తవి కనిపిస్తే వాటి దగ్గరికి వెళ్ళడానికి భయపడతాయండి. కాసేపటి తర్వాత వాళ్ళని చూసినా వాళ్ళు ఏమనరు మనల్ని అని అనిపిస్తే గనక వాళ్ళని పట్టించుకోకుండా చక్కగా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ బ్యాగ్ పెట్టినప్పుడు భయపడిపోయినాయి అన్నమాట. తర్వాత అయితే చక్కగా తిరుగుతూ ఉన్నాయి చూసారా. ఇప్పుడైతే ఇక పనంతా అయిపోయిందండి, కొంచెం ఫ్రీగా ఉన్నాను అని అనుకున్నా. ఈలోపు ఇక ఏసీ వాళ్ళు వచ్చారనమాట. వీళ్ళు వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇక ఏసీ సర్వీసింగ్ చేయించుకోవాలి కదండి, ఇక సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. అందులో మాది ఏసీ ఎందుకో కూలింగ్ రావట్లేదు అనమాట. ఇక ఏసీ అయితే ఆన్ చేసాము, కాకపోతే అది కూలింగ్ రావట్లేదు అని చెప్పేసి కంపెనీకి అయితే బుక్ చేసాము. ఇక వాళ్ళు ఈవినింగ్ అయితే వచ్చారు. ఇక ఆ ఈవినింగ్ రాగానే ఫస్ట్ వాళ్ళు సర్వీస్ చేస్తామని చెప్పారు. నేనైతే సర్వీస్ చేయడానికి అక్కడ అదంతా కూడా అంతకుముందే క్లీన్ చేయించానండి, నేను సర్వీసింగ్ చేయించాను. అందువల్ల ఫస్ట్ సర్వీస్ అయితే వద్దని చెప్పాను. కాకపోతే అందులో ఒక పార్ట్ అయితే పోయిందంట, సెన్సారు. ఆ సెన్సార్ కూడా నేను ప్రీవియస్గా 1 ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ వేయించాను.
కానీ మళ్ళీ పోయిందనమాట. చూపిస్తాను మీకు అది. ఇదిగోండి ఇదే సెన్సారు. ఇది పోయిందంట. ఇది మనకి కంపెనీ నుంచి వచ్చినా కూడా ఇయర్కి ఒకసారి కానీ లేదంటే 2-3 ఇయర్స్కి ఒకసారి పోతూ ఉంటుందంట. మేమైతే ఏమి షిఫ్టింగ్స్ అట్లా చేయడం కూడా పెద్దగా ఏమీ లేదు కదా, ఖమ్మం నుంచి ఒకసారి షిఫ్ట్ అయినాము. అప్పుడు రన్ అయింది, అప్పుడు సర్వీసింగ్ కానీ అవన్నీ చేయించినాము. అయినా కూడా మళ్ళీ సేమ్ అదే సెన్సార్ ప్రాబ్లం అయితే వచ్చింది. ఇక అబ్బాయి అయితే సెన్సార్ కూడా వేశాడు. తర్వాత ఇదిగోండి ఇట్లా మళ్ళీ అంతా చిందరవందర, అంత గజిబిజి గందరగోళం అయితే అయిపోయింది. మాకు బెడ్కి పైననే ఉండడం వల్ల బెడ్ని జరపడం కుదరదండి. ఇక వాళ్ళు బెడ్ దగ్గరనే ఈ విధంగా వేసుకొని సెట్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ నేను ఆ బెడ్షీట్స్ అవన్నీ తీసేసి మళ్ళీ అంతా క్లీన్ చేసుకొని డబల్ పని అయిపోయిందండి. అసలు ఇంకా నేను అనుకున్న పండగ ముందే పెట్టేసుకున్నా కాబట్టి సరిపోయింది. పండగ తర్వాత అంటే ఇక మళ్ళీ మనకి హరీబరీగా ఉంటుంది కదండి. పండగ ముందు అనుకోండి అన్ని క్లీనింగ్ అయిపోయి నీట్గా ఉంటుంది అని అనిపించింది. ఇక సర్వీసింగ్ కూడా చేయించానండి, వాటర్ సర్వీసింగ్ పనిలో పని. ఎందుకంటే ఇప్పుడంతా కూడా సమ్మర్ కాబట్టి మనం ఎక్కువ రన్ చేస్తూ ఉంటాము. మాదేమో మెయిన్ రోడ్డు మీదకి ఉంది, దుమ్ము ఎక్కువ పడుతుంది అనమాట. ఇక అందుకని ఇక సర్వీసింగ్ కూడా చేయించాను. మీరు గమనించినట్టయితే ఖాళీగా అంటే ఫ్యాను ఖరాబ్ అయిపోయిన ఫ్యాను ఉత్తగా అట్లా వాల్కి ఉందనుకోండి, అది రన్ అవ్వకపోయినా కూడా అట్లా మనం 1 సంవత్సరం ఉంచినా కూడా దాని మీద దుమ్ము పేరుకుపోదు. కానీ రన్ అవుతూ ఉన్న ఫ్యాన్ అనుకోండి, ఒక 1 మంత్ కల్లా డస్ట్ని అంతా కలెక్ట్ చేస్తుంది. అలానే ఏసీ కూడా అంతే అన్నమాట. మనము ఏసీని గినక వాడుతూ ఉంటే మనకి ఇక్కడ రూమ్లో ఉన్న మనం ఏదన్నా పౌడర్ వేసుకుంటున్నా లేదంటే గాల్లో ఉన్న దుమ్ము అంతా కూడా కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఇక ఫైనల్గా నేనైతే ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇక నైట్కి అయితే తన్మయ్యకి స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నా, అటుకులు. ఎందుకంటే నాకు ఊరెళ్ళే పని ఉందండి, అందుకని ఇక ముందే కొంచెం అటుకులు, సేమియా ఇలాంటివన్నీ కూడా చేసేసి ఉంచుతున్నా. ఎందుకంటే పిల్లలు బయట ఫుడ్ తినరు కాబట్టి. ఎందుకంటే నేను చెప్పాను కదా మీకు, నేను కొంచెం బయట ఫుడ్ అయితే పిల్లలకి తగ్గించేసాను చాలా వరకు అని చెప్పేసి. అందుకని నేను ఎటన్నా వెళ్ళాలి అని అనుకుంటే ఇలాంటి స్నాక్స్ కానీ కారపూస కానీ ఇలాంటివి ఏమన్నా ప్రిపేర్ చేసి వెళ్తాను. అలానే తన్మయ్యకి స్వీట్ అంటే చాలా ఇష్టము. అందుకని స్వీట్ అంటే ఎక్కువగా సేమియా అయితే కొంచెం హెల్తీగా ఉంటుంది కదా, మిల్క్ ఉంటుంది. సగ్గుబియ్యం అండి ఇక్కడ ముందు రోజు నైటే నానబెట్టి ఉంచాను, మార్నింగ్ వాష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మళ్ళీ ఈవినింగ్ ఇక నేను సేమియా చేద్దామన్నప్పుడు బయటికి తీసాను అనమాట. కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పులు అవన్నీ కూడా వేసుకొని వేయించుకొని సేమియానైతే వేశాను. అలానే సగ్గుబియ్యము నానితే త్వరగా ఉడుకుతాయండి, మనకి ఎక్కువ పని ఉండదు అనమాట. మీరు కావాలనుకుంటే సేమియాతో పాటే ఉడికించవచ్చు, లేదు అంటే విడిగా కూడా ఉడికించుకోవచ్చు. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తానండి, నా వీలుని బట్టి. ఈసారి అయితే కిస్మిస్ వేయలేదు, నార్మల్గా నేను కిస్మిస్ కూడా వేస్తాను. ఆ కిస్మిస్ వేసినప్పుడు ఒక ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. బాదం వేస్తే ఒక ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడైతే ఇక అటుకులు కూడా పక్కనే పెట్టాను, వేయించుతూ ఉన్నా. మా ఇంట్లో ఎక్కువ అటుకులు కూడా చేస్తూ ఉంటామండి. ఇదైతే త్వరగా అయిపోతుంది స్నాక్, కొంచెం ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. దీంట్లో నిమ్మకాయ, తర్వాత చాట్ మసాలా, తర్వాత ఉల్లిపాయలు వేసుకొని తింటుంది అనమాట తన్మయ్య, తనకు అలా ఇష్టము. నేను ఫస్ట్ పల్లీలు వేయలేదండి, అందుకని పుట్నాలు ఫస్ట్ పల్లీలు వేసాను. అందువల్ల ఇక పుట్నాలు ముందే వేస్తే మాడిపోతాయి, అందుకని లాస్ట్లో ఫైనల్గా పుట్నాలు కూడా వేసేసి కాసేపు అయితే వేయించుతాను. ఇక కిస్మిస్ వేయలేదు కదా అని చెప్పేసి మళ్ళీ ఇక నాకు గుర్తొచ్చింది అనమాట, ఒక 2 కిస్మిస్ అయితే వేసాను, ఫ్లేవర్ బాగుంటుందని. ఇదిగోండి ఇక్కడ పుట్నాలు చూపిస్తున్నా. అంతా అయిపోయింది, కొంచెం క్రిస్పీగా అయినాయి అటుకులు అన్నప్పుడు మనము పుట్నాలు వేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి గినక వేస్తే పుట్నాలు మాడిపోతాయి. పల్లీలు మాత్రం నూనెలోనే వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఇక దీనికి ఎంత ఉప్పు వేసినా కూడా ఉప్పు అంతా అడుక్కు రాలిపోయి అటుకులకు అసలు పట్టుకోదండి. అందుకని నేనేం చేస్తానంటే అంతా అయిపోయింది, ఇక అటుకులు మంచి క్రిస్పీగా అయినాయి అన్నప్పుడు కొంచెం ఒక 2 స్పూన్ల నూనె తీసుకొని దానిలో కొంచెం కారం, కొద్దిగా ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేస్తాను. మీరు కావాలంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు, కానీ నిమ్ముప్పు మాత్రం వేయొద్దండి. నిమ్ముప్పు వేస్తే సరిగ్గా కలవదు, కొన్ని చోట్ల పుల్లగా ఉంటాయి అన్నమాట. నాకు అలా నచ్చదు. ఒకసారి చేశాను కానీ అంత టేస్టీగా అనిపించలేదు. ఇప్పుడైతే దీనిలో ఓన్లీ నేను ఆయిల్, కారము, ఉప్పు వేశాను. ఈ విధంగా కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉన్నాను అనమాట.
ఇక ఫైనల్గా అయితే స్నాక్స్ అయితే రెడీ అయిపోయి ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటే ఇక మనకి కొంచెం టేస్ట్ చూసామనుకోండి అటుకులు అర్థమైపోతుంది అనమాట. ఫైనల్గా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇక ఈ రోజు మొత్తం కూడా ఈ విధంగా గడిచిందండి. ఇక మనం ఒక పని అనుకుంటే ఇంకో 10 పనులు యాడ్ అవుతూ ఉంటాయి కదా, అలాగా ఇక రెగ్యులర్గా ఉండే అంట్లు తోముకోవడము, వ్యాక్యూమ్ పెట్టుకోవడం, ఇంకా ఆ పనులన్నీ కూడా నేను మీతో షేర్ చేయలేదు. ఎందుకంటే ఈ అదర్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా, ఈ స్నాక్స్ చేయడము, ఈరోజు ఇంకా ఇవి కూడా చేశాను అనమాట. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందు ఉంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందు ఉంటాను.